హలో మై ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డి రైల్వేకి అప్లై చేస్తున్నప్పుడు చాలామందికి చాలా డౌట్స్ అనేవి వస్తుంటాయి. సో మీలో ఎవరికైనా ఐసైట్ అలాగే స్పెట్స్ ఉండి లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న, కలర్ బ్లైండ్నెస్ ఉన్న, సో మీరు ఏ పోస్టులకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే ఎక్స్రే తీస్తున్నప్పుడు మనకి బాడీలో ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు రాడ్స్, స్టీల్ రాడ్స్, ఐరన్ రాడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాటి వల్ల ఏమైనా ప్రాబ్లం అవుద్దా, ఎగ్జామ్ అనేది ఏ జోన్లో రాయాలి, అలాగే ఈవెంట్స్ పిఏటి ఇవి కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇవి ఏ జోన్లో ఉంటాయి, అలాగే మెడికల్ టెస్ట్లో మనకి ఇంకా ఏమేమి చెప్తారు, ఏమేమి చేస్తారు, సో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. సో ఫస్ట్ మనకి మెడికల్ టెస్ట్లో ఏమేమి చేస్తారంటే బీపీ టెస్ట్ చేస్తారు, షుగర్ టెస్ట్ చేస్తారు, మన బ్లడ్ శాంపుల్ తీసుకుని దాంట్లో షుగర్ టెస్ట్ చేస్తారు, తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తారు, ఇది కూడా బ్లడ్ తీసుకుని బ్లడ్ టెస్ట్ చేస్తారు, తర్వాత యూరిన్ టెస్ట్ అనేది చేస్తారు. ఇందులో అన్నీ ఓకే పర్లేదు అనుకుంటే ఇక మనం కొంచెం బెటర్. సో చాలామందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఎక్స్రే రూమ్కి తీసుకువెళ్ళి చెస్ట్, లెగ్స్, హ్యాండ్స్ వీటికి ఎక్స్రే తీస్తారు ఫ్రెండ్స్. సో ఇలా ఎక్స్రే తీసేటప్పుడు వాళ్ళు అక్కడ లోపల ఐరన్ రాడ్స్ లేదంటే స్టీల్ రాడ్స్ ఏమైనా ఉంటాయి కదా, యాక్సిడెంట్ అయినప్పుడు మనం కొంతమందికి బోన్ అనేది విరగడం, ఫ్రాక్చర్ అవ్వడం ఇలా జరుగుతుంటుంది. సో అప్పుడు ఇలాంటివి పెడుతుంటారు కాబట్టి అవి ఏమైనా ఉన్నాయేమో చూసి, సో ఆ జాబ్ ఏమైనా హార్డ్గా ఉంటే వీళ్ళు అక్కడ ఉండలేరు అని చెప్పేసి ఆ కారణంగా ఆ జాబ్ వీళ్ళకి సెట్ అవ్వదని చెప్పేసి రిజెక్ట్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. సో తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఐ టెస్ట్. గ్రూప్ డి అయినా సరే, రైల్వేకి సంబంధించిన ఏ ఎగ్జామ్ అయినా సరే ఐ టెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఐ టెస్ట్ అనేది కొన్ని రకాలుగా చేస్తుంటారు. సో మనకి A1, A2, A3 ఇలా ఉంటాయి. సో అలాగే B1, B2, C1, C2 ఇలా ఉంటాయి. ఆ గ్రేడ్స్ మనకి వస్తే దానికి రిలేటెడ్గా ఉన్న జాబ్ అనేది మనకి ఇస్తారు, ఓకేనా. సో ఐ టెస్ట్ అనేది ఎలా చేస్తారో చూద్దాం. లాంగ్ విజన్ టెస్ట్ చేస్తారు. లాంగ్ విజన్ టెస్ట్ చేసి ఇందులో దూరంగా రెడ్ లైట్, అలాగే ఎల్లో లైట్, గ్రీన్ లైట్ ఇవి పెట్టి చాలా లాంగ్ డిస్టెన్స్లో మనకి అడుగుతారు అవి కనిపిస్తున్నాయా లేదనేది. సో అలా తర్వాత సీ కట్. సో ఆల్మోస్ట్ ఇవన్నీ తెలిసినవి అందరికీ. సీ కట్ అనేది ఇది కూడా ఏంటంటే సీ ఉంటుంది, ఒక పక్క కట్ అయి ఉంటుంది కదా, సో అది ఎటువైపు ఉంది అనేది అడుగుతుంటారు. ఒక లాంగ్ సి, ఈ ఆల్ఫాబెట్ సి అనేది లాంగ్గా పెట్టి తర్వాత చిన్నగా వరకు పైనుంచి కింద వరకు చాలా చిన్నగా ఉండే అది మనకి ఐ విజన్ అనేది ఎంతవరకు ఉందనేది వాళ్ళు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది, ఓకేనా. తర్వాత షార్ట్ విజన్ టెస్ట్. ఈ షార్ట్ విజన్ టెస్ట్లో ఇది కలర్ మొత్తం బ్లైండ్నెస్ మనకు ఉందేమో చెప్తుంటారు. కలర్ బ్లైండ్నెస్ ఉంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక కలర్లో ఒక నెంబర్ కనిపించినట్టు ఆ కలర్లో మొత్తం కలిసిపోయి ఉన్నట్టు ఉంటుంది. సో అది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామా లేదా, మన ఐ కెపాసిటీ ఎంతవరకు ఉంది అనేది వీళ్ళు ఇక్కడ చెక్ చేస్తారు. సో కలర్ బ్లైండ్నెస్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఇది చెక్ చేయలేరు, అంటే ఏంటి ఫైండ్ అవుట్ చేయలేరు. లోపల ఏ నెంబర్ ఉందో లేదంటే ఏ ఆల్ఫాబెట్ ఉందో వాళ్ళు కొనుక్కోలేరు, ఓకేనా. ఈ ఐ టెస్ట్లో మనకు వచ్చిన A1 వచ్చిందా, A2 వచ్చిందా, B1 వచ్చిందా ఇవన్నీ ఉంటాయి. 6/9, 6/12, 6/18, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో మనకి ఏదైతే వచ్చిందో దానికి రిలేటెడ్గా మనం ఎప్పుడైతే జాబ్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా, ఏ జాబ్కి ప్రిఫరెన్స్ ఇస్తామో ఫస్ట్, సో దానికి మన ఐ పవర్ అనేది సరిపోద్దా లేదో చెక్ చేసి జాబ్ ఇవ్వడం జరుగుద్ది. ఒకవేళ అక్కడ సరిపోతే నెక్స్ట్ ప్రిఫరెన్స్లో ఏ జాబ్ ఇచ్చామో దానికి చూస్తారు, తర్వాత ఇంకో దానికి చూస్తారు. సో అలా ఐ సైట్ ఉన్న వాళ్ళకి కొంచెం లాస్ అవుతారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి పాయింట్ మ్యాన్ పెట్టారు. పాయింట్ మ్యాన్కి A2 వరకు ఉండాలి, ఓకేనా. పాయింట్ మనకి A2 ఉండాలి అంటే ఏంటి, వితౌట్ గ్లాసెస్, ఓకేనా. స్ట్రిక్ట్గా చెప్పేస్తారు వాళ్ళు, వితౌట్ గ్లాసెస్ ఉండాలి. ఐ పవర్ అనేది చాలా నీట్గా ఉండాలి, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, అలాగే లేజర్ ట్రీట్మెంట్ ఇవేమైనా తీసుకుంటే రిజెక్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు, ఓకేనా. సో అలాంటప్పుడు మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్గా పాయింట్ మ్యాన్ ఇచ్చారంటే మిమ్మల్ని అక్కడ రిజెక్ట్ చేస్తారు, ఓకేనా. సో మరి ఎలా మేము దేనికి ఇచ్చుకోవాలంటే కొన్ని పోస్టులు ఉన్నాయి, కాకపోతే ఏంటంటే నేను చెప్తాను కానీ మీకు నచ్చిందే ఆర్డర్లో పెట్టుకుని ఇవ్వండి. ఒక్కొక్క పోస్ట్ గురించి యూట్యూబ్లో కానీ బయట కానీ ఎవరైనా తెలుసుకొని, ఎవరి దగ్గరైనా తెలుసుకొని మొత్తం మీరు ఇవ్వండి, ఓకే. సో ఇక్కడ చూడండి, నేను ఆర్డర్ చెప్పను, లైన్ చెప్పుకుంటూ పోతా ఏమైనా ఉన్నాయేమో. సో మీరు B1కి C1 కూడా అప్లై చేయొచ్చు, ఎందుకంటే విత్ గ్లాసు వితౌట్ గ్లాసెస్ ఎలా ఉన్నా పర్లేదు వీటికి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, అసిస్టెంట్ TL&AC ఎలక్ట్రికల్, అలాగే అసిస్టెంట్ TL&AC వర్క్షాప్ ఇది C1 వరకు ఉంది. తర్వాత అసిస్టెంట్ లోకసెట్ B1 ఇది, తర్వాత అసిస్టెంట్ వర్క్షాప్ మెకానిక్ ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇవి మీరు ఇచ్చుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద, అంటే ఏంటి ఈ 4-3 చెప్పావు ఇవే ఇస్తాను ఇంకేమి ఇవ్వను అనుకోవద్దు, ఇవి ఫస్ట్ ఇవ్వండి, తర్వాత మిగిలినవన్నీ ఇవ్వండి, ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇచ్చేయండి, ఓకేనా. సో ఏంటంటే మీకు జాబ్ అనేది మీకు ఐసైట్ ఉంది, మంచి మార్క్స్ వచ్చాయి, వచ్చిన వెంటనే ఈవెంట్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత
అక్కడికి వెళ్ళిడుతూ అంటే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే ఇచ్చారు, C1 ఏదైతే ఉందో అదే ఇచ్చారు అనుకోండి, వెంటనే మీకు అక్కడ సెలెక్ట్ చేసి జాబ్ అనేది ఇస్తారు. మీరు పాయింట్ మ్యాన్ A2కి ఇచ్చారు అనుకోండి, అక్కడ మిమ్మల్ని ఎలిమినేట్ చేసేస్తారు. ఎలిమినేట్ చేసి కిందకు పంపిస్తారు. మీరు కిందకు వచ్చేలోపు మొత్తం ఈ పోస్టులన్నీ ఉంటాయో లేదంటే ఫిల్ అయిపోతాయో మనకి పెద్దగా తెలియదు. ఓకేనా? సో అందుకే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇలా ఇవ్వాలి. ఓకేనా? ఇక మాకు బాడీలో అంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయినప్పుడు లెగ్స్, హ్యాండ్స్లో ఈ రాడ్స్ అనేవి పెట్టారు బ్రో, మరి మా పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. దానికి ఏంటంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి మీకు ఎలాంటి పెయిన్ కానీ ఏమీ ఉండకూడదు. ఓకేనా? రన్నింగ్ చేస్తున్నప్పుడు లేదంటే మీరు కూర్చున్నప్పుడు, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మీరు పెయిన్ఫుల్గా ఫీల్ అవ్వకూడదు. ఓకేనా? సో అలా ఫీల్ అయ్యి మీకు పెయిన్ ఉందంటే మాత్రం రిజెక్ట్ చేస్తారు. ఈవెంట్స్ కూడా అందుకే పెట్టారు. ఈవెంట్స్ మీరు చాలా కష్టంగా ఉంటుంది మీరు ఈవెంట్స్ వేయడానికి కూడా, అర్థమవుతుందా? సో ఈ పెయిన్స్తో మీరు ఈవెంట్స్ కూడా వేయలేరు. సో పర్లేదు అనుకుంటే అంటే ఏంటి, ఎక్స్రేలో తెలిసిపోద్ది రాడ్స్ ఉంటాయి. ఓకేనా? రాడ్స్ ఉంటే ఎక్స్రేలో తెలిసిపోద్ది కాబట్టి అక్కడ రిజెక్ట్ చేస్తారు నాకు తెలిసినంత వరకు. ఓకేనా? సో రాడ్స్ ఏమీ లేవు, జస్ట్ బోన్ అనేది కొంచెం ఇదయ్యింది, అయినా పెయిన్ లేదు, బాగానే ఉంది, ఈవెంట్స్ వేయగలం, అక్కడ వర్క్ కూడా చేయగలం అనుకుంటే, సో లాస్ట్ 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ నుంచి మాకు ఏ ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాం అనుకుంటే ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా ఉంటుంది. ఏదైనా పర్లేదు అబ్బా, ఫస్ట్ ఎగ్జామ్స్కి అప్లై చేసి రాయండి, మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయినా వస్తుంది. ఓకేనా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాయండి, పాస్ అయితే మంచిదే. అంతవరకు వెళ్ళమంటే మనకు ప్రాసెస్ కూడా తెలుస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓకేనా? రాయాలి, ఎగ్జామ్ రాస్తే అయిపోతాయి. సో ఇప్పుడు చెప్పాను కదా, ఇవి ఐసైట్కి అలాగే బాడీకి సంబంధించిన ఇలా. మరి ఇప్పుడు ఎగ్జామ్ జోన్ సెలక్షన్ బాగానే ఉంది, ఎగ్జామ్ జోన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇదే పెద్ద డౌట్ అందరికీ ఉన్నాం, ఎగ్జాము మన స్టేట్లోనే ఉంటుందా లేదంటే ఏ జోన్కి అయితే ఇప్పుడు అప్లై చేస్తామో ఆ జోన్కి వెళ్ళి రాయాలా అనేది చాలామందికి డౌట్ ఉంది. 2019 ఇలా NTPC ఎగ్జామ్స్ ఇవన్నీ రాస్తున్నప్పుడు చాలామంది క్యాండిడేట్స్కి ఏమైంది, ఇక్కడ CBT 1 అనేది పెట్టారు, కొంతమందికి CBT 2 అనేది మనకి ఏ జోన్ సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ పెట్టారు. సో మనకి CBT 2 అనేది లేదు గ్రూప్ డీకి, ఓన్లీ CBT 1 మాత్రమే ఉంది, ఒకటే ఎగ్జామ్ ఉంది. సో ఇది ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఎక్కడైతే ఉన్నారో మీకు దగ్గరలో ఉన్న సిటీలో మాత్రమే పెడతారు. ఓకేనా? సో ఒకవేళ ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది, అప్లికేషన్స్ ఎక్కువ వచ్చేసాయి, ఎక్కువ మంది ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారు, సెంటర్స్ అనేవి సరిపోవట్లేదు, అలాంటప్పుడు ఏమవుతుంది, కొంచెం దూరంగా ఉన్న సిటీస్లో మీ సెంటర్ అనేది వేస్తారు. ఓకేనా? సో లేకపోతే మీరు ఏ జోన్కి అప్లై చేసుకుంటారో అక్కడ కూడా వేసే ఛాన్స్ ఉంది, కానీ 100%కి 90% మన స్టేట్లోనే మీకు దగ్గరలో ఉన్న సిటీలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. షిఫ్ట్స్ వైజ్గా ఎగ్జామ్ జరుగుతాయి, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఇలా. ఓకేనా? సో ఖచ్చితంగా మన పక్కనే ఉన్న పెద్ద సిటీ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటుంది ఎగ్జామ్. ఈజ్ ఇట్ క్లియర్? సో నెక్స్ట్ PET. ఈ PET గురించి చాలామందికి తెలియదు. ఎగ్జామ్ అప్లై చేసాం, ఎగ్జామ్ రాస్తే అంటే మంచి మార్కులు వచ్చి మనం పాస్ అయ్యామంటే డైరెక్ట్గా DV ఉంటుంది. DV అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఈ మెడికల్ టెస్ట్ చేసేసి మనకి జాబ్ ఇస్తారని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. మధ్యలో PET కూడా ఉంది. PET అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. అంటే ఏంటి, మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నామా లేదా అనేది ఇక్కడ టెస్ట్ చేస్తారు. ఎలా బ్రో అంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను, సో సందర్భం వచ్చింది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, మీరు దీని గురించి పెద్ద భయపడకండి. ఏంటంటే 35 kgs బరువు ఉన్న ఒక బ్యాగ్ని, ఇది ఓన్లీ అబ్బాయిలకి చెప్తున్నా చూడండి, 35 kgs ఉన్న బరువుని ఒక బ్యాగ్ ఇస్తారు, 35 kgs ఉంటుంది. అది పట్టుకొని 100 meters మీరు వాక్ చేయాలి 2 minutesలో. ఓకేనా? ఇది ఒకటి. ఆ తర్వాత 1000 meters అనేది 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. సో ఇది ఒకటి. ఈ రెండే మీకు ఉంటాయి ఇక్కడ. ఓకేనా? సో ఈ 100 meters ఉంది కదా, 35 kgs బరువు పట్టుకొని నడిచేది. సో ఇక్కడ ఏంటంటే ఆ బ్యాగ్ ఎట్టి పరిస్థితుల్లో కింద పడేయకూడదు. చాలామంది ఏం చేస్తారు, ఎలాగైనా పాస్ అయిపోవాలని చెప్పేసి ఆ 35 kg బ్యాగ్ పెట్టేసుకొని పరిగెడతారు. పరిగెట్టేటప్పుడు ఏమవుతుంది, కాలు తగులుకొని కింద పడడం, లేదంటే బ్యాగ్ని కింద పడేయడం, ఇవన్నీ చేస్తుంటారు. సో ఇలా చేస్తున్నప్పుడు మనం అక్కడ డిస్క్వాలిఫై అవుతాం. సో నిదానంగా 2 minutes టైం ఇస్తారు కాబట్టి ఆ 2 minutesలో మెల్లగా వేసేయడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో ఇది. అదే అమ్మాయిలకి అయితే 20 kgs బరువు ఉన్న బ్యాగ్ ఇస్తారు. సో అది వీళ్ళంటే సేమ్ 100 meters 2 minutesలోనే పరిగెట్టాలి. వెయిట్ అనేది తగ్గుద్ది వీళ్ళకి, 20 kgs ఉంటుంది వీళ్ళకి. అలాగే 1000 meters రన్ చేయాలి, 5 minutes 40 seconds ఏమో టైం ఉంటుంది. టైం నాకు సరిగ్గా గుర్తులేదు, ఇది తప్పు రైట్ తెలీదు. 5 minutes అయితే పక్క, ఆ సెకండ్సే కొంచెం డౌట్. ఓకేనా? 40 seconds అనుకుంటా ఇది ఉంటుంది. సో ఇది కంప్లీట్ చేయాలి. ఓకేనా? ఇది PET, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత DV ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్.
ఓకేనా, ఇది చాలామందికి తెలియదు. సో ఎగ్జామ్ అనేది తెలుగులో ఉండదా బ్రో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. తెలుగులో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఓకే, తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది. మీ ఓన్ సిటీ అంటే దగ్గరలో ఏదైతే ఉంటాయో అక్కడే ఉంటుంది. మీరు హ్యాపీగా రాసుకోవచ్చు, ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. అందరూ చెన్నైకి అప్లై చేస్తున్నారు, అక్కడ కాంపిటీషన్ ఎక్కువైపోయింది, మాకు జాబ్ రాదని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా చూడండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు. మీరు అప్లై చేయకపోయినా నార్త్ నుంచి వచ్చి ఎవడో ఒకటి అప్లై చేస్తాడు, లేదంటే ఎవరైనా వచ్చి అప్లై చేస్తారు. ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, కట్ ఆఫ్ తక్కువ ఉందంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ ఎవరికి వచ్చి చెప్పండి. సో వచ్చి అప్లై చేస్తారు. మీరు చేయాల్సింది ఏంటి, మీకు కావాల్సింది ఒకటే జాబ్ కాబట్టి ఎలాగైనా 80 మార్క్స్ మేము సంపాదించుకోవాలి అని టార్గెట్ పెట్టుకోవాలి. సో అలా అయితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడు ఎలా భయపడుతున్నారంటే నేను ఎంత కష్టపడ్డా 59 కంటే ఎక్కువ రావు, నాకు 49 కంటే ఎక్కువ రావు, 60 కంటే ఎక్కువ రావు, 65 కంటే ఎక్కువ రావు, ఇందులోనే కట్ ఆఫ్ ఉంటే నాకు జాబ్ వస్తుంది అని ఈ మైండ్ సెట్తో ఉంటారు. ఇలా ఉంటే ఎలా చెప్పండి. రేపు పేపర్ హార్డ్గా వచ్చిందనుకోండి 30 కూడా రావు. సో మీరు కాంపిటీషన్ చూసి ఎప్పుడు భయపడకండి. మనకి కానిస్టేబుల్ చూసుకున్నట్లయితే 4 లక్షల పైన అప్లికేషన్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకేనా. చివరికి మనకి ప్రిలిమ్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 90,000 మంది దగ్గరికి వచ్చారు. ఈవెంట్స్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, 39. ఓకేనా, 39,000 అంటే 39,000 దాకా అలా వచ్చింది. ఇప్పుడు మెయిన్స్లో ఎవరైతే సత్తా చాడుతారో వాళ్ళకి 6,100 జాబ్స్ అనేవి వస్తాయి. అర్థమవుతుందా. సో ఇప్పుడు ఒక 10 లక్షల మంది అప్లై చేస్తారని చెప్పేసి మీరు భయం పెట్టుకోకూడదు. అందులో చదవని వాళ్ళు, అసలు సిలబస్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు సగం మంది ఎగిరిపోతారు. అర్థమైందా. పీఈటీ ఉంది. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఇందాక చెప్పాను కదా, ఇందులో సగం మంది ఎగిరిపోతారు. అందరికీ అంత బలం, స్ట్రెంత్ ఇవన్నీ ఉండవు. ఓకేనా. సో అక్కడ ఎగిరిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలామంది పోతుంటారు, సరైన డాక్యుమెంట్స్ లేక ఇంకేమైనా లేక. సో అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ మెడికల్ టెస్ట్లో కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటుంటే ఇక్కడ పోతారు. సో ఇలా చివరికి వెళ్ళేసరికి ఉండాల్సిన జాబ్ అనేది నీకు ఉందా లేదని చూసుకోవాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఇక్కడ కాంపిటీషన్ ఉంది, కట్ ఆఫ్ ఎక్కువైపోద్దేమో, నాకు జాబ్ రాదేమో, ఇదే ఆలోచిస్తావా. నీ టార్గెట్ 80 మార్క్స్ అంతే. గట్టి కూర్చో చదువు, అంతేగాని ఇక్కడ కాంపిటీషన్ అక్కడ కాంపిటీషన్ వద్దు. నీ ఓన్ జోన్లో నువ్వు అప్లై చేసుకుని కూడా జాబ్ తెచ్చుకునే కెపాసిటీ నీకు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. నన్ను అడిగితే ప్రిపరేషన్ మొత్తం నీ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇంత చెప్పిన తర్వాత కింద మళ్ళీ కామెంట్లోకి వచ్చి చెన్నైకి ఎక్కువైపోయింది, ఢిల్లీకి ఎక్కువైపోయింది, ఓన్ జోన్లో నేను ఉండను, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ అంటే మేము చేయలేం. ఎవరికొద్దు చెప్పండి, గవర్నమెంట్ జాబ్ ఎవరికొద్దు, అందరికీ కావాలి. ఓకేనా. చదివే వాళ్ళు చాలా తక్కువ మంది అన్నారు. బై హార్డ్ వర్క్ అంటే అసలు మాకు ఏమొద్దు ఇదే కావాలి అని కూర్చొని గట్టిగా చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నీ అడగరు, వాళ్ళు ప్రిపరేషన్ గట్టిగా చేస్తారు, చివరికి జాబ్ కొడుకు వెళ్ళిపోతారు. అర్థమైందా. మనం అలా ఉండాలి, కానీ మనం ఎప్పుడు ఇలా కాంపిటీషన్ చూసి కానీ ఏది బెదిరిపోకూడదు. ఓకేనా. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉన్నాయిగా. రీజనింగ్ నుంచే అలాగే అర్థమెటిక్ నుంచే కొన్ని మార్క్స్ సంపాదించుకొని ఆ తర్వాత జనరల్ సైన్స్ ఈ వీటి నుంచి కొన్ని మార్క్స్ సంపాదించుకోవాలి. అసలు సిలబస్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్కొక్క మార్క్ని మీరు సంపాదించుకునే ప్రక్రియలో ఇప్పుడు ఉండాలి. సో ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి మళ్ళీ అందులో సపరేట్గా ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్కి రీజనింగ్ తీసుకోండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి ఎన్నో వస్తున్నాయి, నెంబర్ సిరీస్ నుంచి ఎన్ని మార్కులు వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా బయాలజీ తీసుకోండి, అలాగే కెమిస్ట్రీ తీసుకోండి, లేకపోతే ఇలా కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఏ బిట్ వస్తుంది అనేది ప్రతి ఒక్క మార్కుని మీరు పోగు చేసుకుంటూ చదివితే ఈజీగా క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా. సో భయం పెట్టుకోకండి. ఇది ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి మన ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం తొందరగా మీకు వస్తుంది వీడియో. ఓకేనా. సో కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.